హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసారు డైరీస్. ఇవాళ మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ జూనికి వచ్చేసినాం. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి శంషాబాద్కి దగ్గరలో ఉన్న వెంకన్నగూడెంలో ఉంది. ఇది మన గచ్చిబౌలి నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన రామానుజాచార్య వారి విగ్రహం. ఈ విగ్రహం ఆల్మోస్ట్ 216 అడుగుల ఎత్తు, మొత్తం పంచనామాలతో అనేది కట్టిల్లు. ఇంకా ఈ విగ్రహానికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా పేరు వచ్చింది. ఇంకా ఈ విగ్రహం ఇక్కడ కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన రామానుజాచార్య వారి 1000వ జయంతి సందర్భంగా చిన్నజీఆర్ స్వామి వారు అందరి దగ్గర విరాళాలు సేకరించి ఈ విగ్రహం అయితే నిర్మించడం జరిగింది. ఇంకా ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే ట్రెడిషనల్ వేర్ అయితే తప్పనిసరి, వెస్టర్న్ వేర్ అయితే అలౌ చేయట్లేదు. ఇంకా బ్యాగ్స్, ఫోన్స్ అండ్ కెమెరాస్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇంకా టెంపుల్ ఎంట్రీ విషయానికి వస్తే పెద్దోళ్ళకి అంటే 12 years అబోవ్ వాళ్ళకి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలకి 4 to 11 years వాళ్ళకి 125 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కెమెరాస్ అండ్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ రింపేసి ఇక్కడ సబ్మిట్ చేసి మనం బయట ఎగ్జిట్లో తీసుకోవచ్చు. ఇంకా మొబైల్ సబ్మిట్ చేసి మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయిపోయాక ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని మన చేతి మీద రామానుజాచార్య వారి స్టాంప్ అయితే కొడతారు. అంటే మనం చెక్ ఇన్ అయిపోయినట్టు. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం తిరిగేసి బయటికి రావడం అంతే. ఇంకా లోపల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చుట్టూ 108 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ 108 టెంపుల్స్ మన ఇండియాలో ఉన్న 108 విష్ణుమూర్తి టెంపుల్స్కి డూప్లికేట్గా ఇక్కడ నిర్మించారు. ఈ 108 టెంపుల్స్లో తమిళనాడులో 84, కేరళలో 11, ఉత్తరప్రదేశ్లో 4, ఉత్తరాఖండ్లో 3, ఆంధ్రప్రదేశ్లో 2 అండ్ గుజరాత్లో 1, ఇంకా ఒకటి మన నేపాల్లో ఉంది. ఇంకా ఇక్కడ అయ్యగారు చెప్పేది ఏంటంటే ఇండియా మొత్తం తిరిగి 108 టెంపుల్స్ని దర్శించుకున్న పుణ్యం ఒకే ప్లేస్కి వస్తే దొరుకుతుందని ఇక్కడ అయ్యగారు అయితే చెప్తున్నారు. ఇంకా మాకు పుణ్యంతో పాటు మా జున్నుకైతే కార్ రైడ్ ఫుల్గా దొరికింది. మంచిగా చాలాసేపు అయితే కార్లో ఎంజాయ్ చేసిండు. ఇంకా చూసిల్లు కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంత బాగుందో. మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా అయితే వెళ్ళండి. మేము తీసే వీడియోస్ మీకు నచ్చాలని చాలా కష్టపడి తీస్తున్నామండి. ప్లీజ్ ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి. మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్తగా వస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.